హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఫ్రాక్షన్స్లో ఏ టైప్స్ ఏమి ఉంటాయి, అవి ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం మనం. ఓకే, సో ఫ్రాక్షన్స్ని తెలుగులో ఏమంటారంటే భిన్నాలు అంటారు. దే ఆర్ కాల్డ్ as భిన్నాలు ఇన్ తెలుగు. ఫ్రాక్షన్స్, దట్ ఈస్ ది ఇంగ్లీష్ వర్షన్. ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇందులో అయినా కొంత పోర్షన్ని కనుక మనం తీసుకుంటే ఫ్రాక్షన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే మనం ఏదైనా ఒక నెంబరు బై ఇంకొక నెంబరు ఉంటే దీన్నే ఫ్రాక్షన్ అంటాం. సో దిస్ ఈజ్ అ ఫ్రాక్షన్ 4/5. దీని మీనింగ్ ఏంటంటే ఏదో ఒక హోల్ ఉంది, ఒక హోల్ అంటే ఒక పూర్తిగా ఉన్నది ఉంది. ఆ హోల్ని 5 పార్ట్స్ ఇప్పుడు డినామినేటర్ ఏం చెప్తుందంటే మొత్తాన్ని ఎన్ని పార్ట్స్ చేశారని చెప్తుంది డినామినేటర్. ఈ హోల్ని 5 పార్ట్స్ చేశారు అనుకుందాం. 1 2 3 4 and 5 1 2 3 4 5 ఇట్లా ఒక 5 పార్ట్స్ కలిస్తే ఒక హోల్ అవుతుంది. హోల్ అంటే మొత్తం. ఈ డినామినేటర్ ఎప్పుడు కూడా డినామినేటర్ అంటారు, దీన్ని న్యూమరేటర్ అంటారు. ఈ డినామినేటర్ దేన్ని డినోట్ చేస్తుంది? టోటల్ని ఎన్ని పార్ట్స్ ఇస్తారు, 5 పార్ట్స్ ఇస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? 4 పార్ట్స్ ఆర్ సెలెక్టెడ్. ఈ 5లో ఇది 4 పార్ట్స్ సెలెక్టెడ్ అంటే ఇది ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, సెకండ్ సెలెక్ట్ చేసుకున్నారు, థర్డ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఫోర్త్ది కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సో 4 out of 5 దీన్ని ఏమని చదువుతామంటే 4/5 అని చదువుతాం, లేకపోతే 4 out of 5 అని చదువుతాం, లేకపోతే 4 divided by 5 అంటాం, లేకపోతే దీన్ని 4 on 5 అని చదువుతాం, లేకపోతే దీన్ని 4 upon 5 అని చదువుతాం. ఇట్లా ఎన్ని రకాలుగా చదివినా దాని మీనింగ్ అదే. 4 divided by 5, 4 out of 5, 4/5, 4 on 5, 4 upon 5 ఎన్ని రకాలుగా చదివినా దాని మీనింగ్ అదే. యూ హ్యావ్ సెలెక్టెడ్ 4 out of 5. సో ఇక్కడ నాకు మొత్తం నేను సెలెక్ట్ చేసుకున్నాను, నాకు మొత్తం వచ్చేసిందా? లేదు, కొంత ఫ్రాక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే కొంత అంటే మొత్తం తీసుకోలేదు, అందులో కొంత మాత్రమే తీసుకున్నాను అని చెప్పడాన్ని ఫ్రాక్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఫ్రాక్షన్ అంటే ఓన్లీ భిన్నం అని కదా. ఫ్రాక్షన్ మీన్స్ సమ్ పోర్షన్ ఆఫ్ ఇట్, నాట్ ద హోల్ బట్ ఓన్లీ సమ్ పోర్షన్, నాట్ ద హోల్ అని చెప్పడం. సో ఇక్కడ నేను 4 తీసుకున్నాను out of 5. సో కొంత పోర్షన్ తీసుకున్నాను, కొంత వద్దులే. అదేంటంటే చాలా ఎక్కువ తీసుకున్నారు కదా. ఓకే, ఎక్కువ తక్కువ దట్ ఈస్ సెకండరీ. బట్ నేను మొత్తం తీసుకున్నానా లేదా? నో, ఐ హ్యావ్ నాట్. ఓన్లీ సమ్ పోర్షన్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్. మేబీ బిగ్గర్ పోర్షన్, మేబీ స్మాలర్ పోర్షన్. లేదు, ఇట్లా 5 పోర్షన్స్ కింద డివైడ్, లేదు 3 పోర్షన్స్ కింద డివైడ్ చేశాను. సో నేను 1 సెలెక్ట్ చేసుకున్నాను, 1 out of 3 అంటాను దీన్ని. అది చిన్న పోర్షన్ అయినా పెద్ద పోర్షన్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్. ఓన్లీ మనం హోల్ తీసుకున్నామా, టోటల్ తీసుకున్నామా, ఓన్లీ సమ్ పోర్షన్ తీసుకున్నామని చెప్పడం. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని ఏమంటారంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇది ప్రాపర్ అంటే పద్ధతిగా ఉన్నది. దీన్ని తెలుగులో చెప్పాలంటే క్రమభిన్నము అంటారు. క్రమంగా ఉంది, ఒక పద్ధతిగా ఉంది, క్రమభిన్నము అంటారు. దీని మీనింగ్ ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ లేదా క్రమభిన్నం అంటే మీనింగ్ ఏంటంటే ఇది భిన్నం ఎలా అయితే నిర్వచించబడిందో అలాగే ఉంటుంది. అంటే ఒక మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 8 పార్ట్ల కింద డివైడ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 పార్ట్లు సెలెక్ట్ చేసుకున్నాను, 8లో 5 తీసుకున్నాను. ఎస్, ఇది పద్ధతిగానే ఉంది, క్రమభిన్నం. ఎందుకంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నేను డివైడ్ చేస్తే 1 2 3 4 2s are 8. సో ఈ 8లోనే 5 సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇది 1 2 3 4 and 5 ఇట్లా 5 సెలెక్ట్ చేసుకున్నాను అవుట్ ఆఫ్ 8. సో ఇది పాసిబుల్ ఉంది. దీన్ని క్రమభిన్నం అంటారు. అంటే డినామినేటర్ అంటే ఇది, న్యూమరేటర్ అంటే ఇది. న్యూమరేటర్ అంటారు, ఇది డినామినేటర్ అంటే పైన ఉండేది న్యూమరేటర్, కింద ఉండేది డినామినేటర్. డినామినేటర్ ఈజ్ మోర్ దాన్ ది న్యూమరేటర్. డినామినేటర్ ఈజ్ మోర్ దాన్ ది న్యూమరేటర్. న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దదైతే దాన్ని ఏమంటాం మనం? క్రమభిన్నము, ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పి అనటం జరుగుతుంది. అంటే ఇంకొక రకమైన ఫ్రాక్షన్ కూడా ఉంటుందా? ఎస్, ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తెలుగులో అపక్రమ భిన్నము అంటే క్రమంగా ఉండదు, అపక్రమ భిన్నము అంటారు. దీని మీనింగ్ ఏంటి? డినామినేటర్ కంటే న్యూమరేటర్ పెద్దది. న్యూమరేటర్ ఈజ్ మోర్ దాన్, ఇలా పెడితే మోర్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ ఈజ్ మోర్ ఎవరి దగ్గర అంటే దాన్ డినామినేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 8/6 అనుకుంటున్నాను.
అంటే ఇక్కడ చూడండి, నాకు మొత్తమే 6 ఉన్నాయంటే నేను 8 ఎలా సెలెక్ట్ చేసుకుంటాను? నా దగ్గర ఉండటమే 6 ఉన్నాయని చెప్తున్నాను నేను. ఇట్లా ఉంది, 6 పీసెస్ కింద చెప్పాను కదా మీకు ఇందాక. డినామినేటర్ దేన్ని డినోట్ చేస్తుంది? ఒక మొత్తం ఎన్ని భాగాలుగా డివైడ్ అయింది, ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందో చూపిస్తుంది. ఒక మొత్తం, ఇక్కడ నా దగ్గర ఒక మొత్తం ఉంది, అది ఎన్ని భాగాలుగా డివైడ్ అయింది? ఓకే, సో ఇక్కడ ఒక మొత్తము ఎన్ని భాగాలుగా డివైడ్ అయింది? 6 భాగాలుగా డివైడ్ అయింది కదా. 1 2 3 4 5 6 ఇలా 6 భాగాలుగా డివైడ్ అయింది. కానీ నేను ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాను? న్యూమరేటర్ అంటే ఏం చెప్తున్నాను? ఏదైతే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం అది. డినామినేటర్ అంటే ఏంటి? మొత్తం ఒక హోల్ ఎన్ని భాగాలుగా అయితే డివైడ్ అయిందో అది. ఇక నాకు ఒక మొత్తం 3 భాగాలుగా డివైడ్ అయిందని చెప్తున్నాము, కానీ నేను 8 భాగాలు సెలెక్ట్ అంటే అవుట్ ఆఫ్ 6 హౌ కెన్ యూ సెలెక్ట్ 8? దెర్ ఆర్ ఓన్లీ 6, హౌ కెన్ యూ సెలెక్ట్ 8? దిస్ మీన్స్ ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ దాట్. నేను 8 పీసెస్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా ఈక్వల్ పోర్షన్సే ఉండాలి ఈచ్ పార్ట్ కూడా. సో 6 తర్వాత 7 8 నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఒక హోల్ ఉంది, ఇంకొక హోల్లో కొంత ఫ్రాక్షన్ ఉంది కదా. ఒక హోల్ అంతా వచ్చేసింది అంటే దీన్ని మనం ఎలా రాసుకుంటాం? ఒక హోల్ వచ్చేసింది, ఎందుకంటే 6 out of 6 సెలెక్టెడ్, విచ్ మీన్స్ 1 హోల్ ఐ హ్యావ్ సెలెక్టెడ్, అండ్ 2 out of 6 ఆర్ సెలెక్టెడ్. 2 out of 6 ఆర్ సెలెక్టెడ్. ఒక హోలు ఇంకా ఒక 2 out of 6, ఎందుకంటే 1 2 సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ ద 6. ఈ 6 + 2 8 అయింది కదా. ఆ 8లో ఒక హోల్ వచ్చింది నాకు, ఇది హోల్. అట్లాగే ఈ 2 రిమైనింగ్ 2 పోర్షన్స్ ఉన్నాయి కదా, అవి 2 అనమాట. 2 out of the 6. సో దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇలా రాస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. మరి ఇలా రాస్తే ఏమంటారు అంటే, ఇక్కడ నాకు ఒక హోల్ అలాగే ఒక ఫ్రాక్షన్, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కనిపిస్తుంది, ఇదేమో ఒక హోల్ లాగా కనిపిస్తుంది. అప్పుడు ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇందులో ఒక ఇంటిజర్ కూడా ఉంటుంది, అంటే ఎన్ని హోల్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ ఉంటుంది, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కూడా ఉంటుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ రెండు ఒకటే, 2 వేస్లో డినోట్ చేస్తాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ చూడండి, మనకి ఏదైతే 8/6 ఉందో దట్ ఈస్ సేమ్ యాజ్ 1 2/6. 1 ఇంకా 2/6 అంటే దీన్ని 1 + 2/6 అని రాయొచ్చు, లేదా 1 2/6. అక్కడ చదివేటప్పుడు కూడా 1 అని గ్యాప్ ఇచ్చి 2/6, 1 2/6, 1 2/6, 1 2/6 ఇలా చదవాలి. 1 చదివేట గ్యాప్ ఇవ్వాలి. అంటే ఒక హోల్ ఇంకా 2/6. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవి 2 ఈక్వల్. ఇక్కడ చూడండి, ఇవి 2 ఈక్వలే. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. 2 ఈక్వలే కానీ డిఫరెంట్ ఫార్మ్స్లో డినోట్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 8/3 అన్నాను అనుకోండి. 8/3 అంటే ఏంటి? 1 హోల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఎన్ని పోర్షన్స్? ఇక్కడ 3 పోర్షన్. మీకు చెప్పుకున్నాం కదా మనం, డినామినేటర్లో ఏముంటే అన్ని ఫ్రాక్షన్స్ అన్ని పోర్షన్స్ కింద డివైడ్ చేస్తాం, అన్ని ముక్కలు చేస్తాం. తెలుగులో అయితే అన్ని ముక్కలు చేస్తాం. అంటే ఒక హోల్ ఉంది, దాన్ని ఎన్ని ముక్కలు చేసాం? 3 ముక్కలు చేసాం. కానీ ఇక్కడ ఎన్ని ముక్కలు తీసుకున్నారు? 8 ముక్కలు తీసుకున్నారు. అసలు 3 ముక్కల్లో 8 ముక్కలు ఎలా తీసుకుంటారు? అలా తీసుకోలేరు కదా. సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనకు అర్థమవుతుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి మీకు చెప్తున్నా కదా, న్యూమరేటర్ అంటే పైన ఉండే విలువ పెద్దది ఉంటుంది కంపేర్ టు ది డినామినేటర్. ఈ డినామినేటర్లో ఉండేదానికంటే ఈ న్యూమరేటర్లో ఉండేది పెద్దగా ఉంటుంది. న్యూమరేటర్ ఈజ్ మోర్ దాన్ ది డినామినేటర్. సో ఇంకొక హోల్ తీసుకుంటున్నాను. ఇందులో 4 5 6 అంటే 1 2 3 4 5 6. నేను 3 ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే ఒక హోల్ని 3 పార్ట్సే చేశారు కాబట్టి. ఇంకో హోల్ కూడా మళ్ళీ నేను ఎన్ని పార్ట్స్ చేయాలి? మళ్ళీ 3 పార్ట్సే చేయాలి, ఎందుకంటే ఎవ్రీ హోల్ ఈజ్ డివైడ్ ఇంటూ 3. ఇక్కడ చూడండి, బై 6 ఉంది కాబట్టి ఎవ్రీ హోల్ ఈజ్ డివైడ్ ఇంటూ 6 పోర్షన్స్ అని రాసుకున్నాను. ఇక్కడ ఎవ్రీ హోల్ ఈజ్ డివైడ్ ఇంటూ 3 కాబట్టి ఇలా రాసుకుంటున్నాను. ఓకేనా? సో 1 2 3 4 5 6 ఇది 7 8 ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఓకే, సో మనకి 8 అయిపోయి ఈచ్ ఇస్ డివైడ్ ఇంటూ 3 అయింది. ఓకే, సో కానీ దీన్ని చూడండి, ఇదంతా హోల్ ఒక కంప్లీట్ పోర్షన్ వచ్చేసింది మనకి, అంటే ఒక కంప్లీట్ హోల్ అంతా వచ్చేసింది. అలాగే ఇది మొత్తం వచ్చేసింది. హోల్ అంటే మొత్తం అంది అర్థం. ఇక్కడ ఒక మొత్తం వచ్చింది, ఇక్కడ కూడా ఒక మొత్తం వచ్చింది, 2 మొత్తాలు వచ్చాయి. సో 2 మొత్తాలు వచ్చాయి. ఇంకా ఇందులో మొత్తం వచ్చిందా? రాలేదు. ఇందులో మనం మొత్తం కన్సిడర్ చేసామా? చేయలేదు. ఓన్లీ 2 పార్ట్స్ తీసుకున్నాం అవుట్ ఆఫ్ 3 పార్ట్స్. సో 2/3. దీన్ని ఏమో చదువుతాం? 2/3. మీకు చెప్పాను కదా ఇక్కడ పాజ్ బ్రేక్ ఇవ్వాలి చదివేటప్పుడని. 2/3. యాక్చువల్ దీని వాల్యూ ఎంత? 8/3. సో 8/3ని 2/3 రాయొచ్చు, లేదా 2/3 అని ఉంటే దాన్ని 8/3 అని కూడా రాయొచ్చు. ఇలా రాస్తే అపక్రమ భిన్నము అంటాము. ఇలా రాస్తే కనుక మిశ్రమ భిన్నం. ఇక్కడ మీకు తెలుగులో రాయలేదు కదా, మిశ్రమ భిన్నము అంటారు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా స్టూడెంట్స్?
ఇదేమో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇలా రాస్తే, ఇదేమో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇదేమో వడిగల్ మిశ్రమ భిన్నము, ఇదేమో అపక్రమ భిన్నము. ఈ 3 రకాల భిన్నాలు ఉంటాయి. మీకు ఇంకొకసారి చెప్తాను వినండి. మనకి భిన్నాల్లో ఎన్ని రకాలు ఉంటాయంటే 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ది ఏంటి? అది ప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ది ఏంటది? ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్లో ఏముంటాయి? న్యూమరేటర్ పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా? వెరీ గుడ్. న్యూమరేటర్ చిన్నగా ఉంటుంది, డినామినేటర్ పెద్దగా ఉంటుంది. అది ప్రాపర్ ఫ్రాక్షన్. అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది, డినామినేటర్ చిన్నగా ఉంటుంది. దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే అది కూడా ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షనే, కానీ వేరే రకంగా మనం డినోట్ చేస్తున్నాం దాన్ని. అందులో ఒక హోల్ నెంబర్ ఉంటుంది, ఉండి ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఈజ్ స్మాలర్ దాన్ ది డినామినేటర్. ఓకే, ఇట్లా ఉంటే కనుక దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం దీనికి. 2/5, 3/8, 4/9, 5/, మీ ఇష్టం, మీరు ఎలా చెప్పచ్చు. 5/10, ఓకే, 3/11, సంథింగ్ ఏదైనా చెప్పొచ్చు. నేను ఇట్లా ఏదో వరుసగా రాస్తున్నాను, మీరు కూడా వరుసగా రాయాలని లేదు, మీరు ఏ నెంబర్లో అయినా చెప్పచ్చు. ఓన్లీ న్యూమరేటర్ చిన్నగా, డినామినేటర్ పెద్దగా ఉండాలి. ఇక్కడ ఏంటి? న్యూమరేటర్ పెద్దగా, డినామినేటర్ చిన్నగా. అంటే 8/3, 15/2, 59/3, say 156/7, సంథింగ్ లైక్ దిస్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇట్లా పైన పెద్ద నెంబర్, కింద చిన్న నెంబర్ ఉంటే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. పైన చిన్న నెంబరు, కింద పెద్ద నెంబరు ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటి? 2 5/6, 3 3/9, 3/8, 4 13/21, సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఏదైతే ఫ్రాక్షనల్ పార్ట్ రాస్తున్నామో అది కంపల్సరీగా ఏమవ్వాలని చెప్పుకుంటున్నాం? ప్రాపర్ ఫ్రాక్షన్, క్రమభిన్నం అవ్వాలి. అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. ఈ రెండు ఒకటే రకరకాల, అంటే 2 రకాలుగా డినోట్ చేయడం, అంతకుమించి ఏం లేదు. సో ఇవి ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఉండే రకాల గురించి. ఇప్పుడు కొన్ని ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడం ఎలాగా, సబ్ట్రాక్ట్ చేయడం ఎలాగా అనేది వేరే సెషన్లో చూద్దాం. మీకు ఫ్రాక్షన్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.